గణేష విగ్రహాన్ని మనం ఎప్పుడు చూసినా ఆయనకి ఒక దంతం విరిగుంటుంది. అందుకే ఆయన్ని మనం ఏకదంతి అంటాం, అంటే ఒక్క దంతం ఉన్నవాడు అని. విరిగిన దంతం వెనక ఒక గొప్ప త్యాగ కథ ఉంది, ఒక మహాగ్రంథ అవతరణ కూడా ఉంది. ఆ మహాగ్రంథమే మహాభారతం. వేదవ్యాసుడనే గొప్ప ముని తన తపస్సు శక్తితో మానవ చరిత్రలోనే అతిపెద్ద కథని మన మనసులో చూశాడు. అంటే తన దివ్య దృష్టితోటి మనకు అందించిన అద్భుతమైన గాథ. అంత పెద్ద కథ కేవలం చెప్తే సరిపోదు, దాని గ్రంథ రూపంలో రాయాలి అని అనుకున్నాడు వేదవ్యాసుడు. కానీ వ్యాసుడు చెప్పే వేగానికి సామాన్యులు అందుకోలేరు. కాస్త బుద్ధి ఉండాలి, వివేకం ఉండాలి. వీటన్నిటికీ అధిపతి అయి ఉన్నటువంటి గణేశుని అడిగారు. గణేశుడు ఒప్పుకున్నాడు. కానీ ఒక చిన్న కండిషన్ కూడా పెట్టాడు. మహర్షి, నేను రాస్తాను ఆ మహాకథని, ఆ మహా చరిత్రని నేను రాస్తాను. మీరు చెప్పడం మొదలు పెడితే కానీ ఆ కథ పూర్తయ్యే వరకు ఒక్క క్షణం కూడా ఆగకుండా చెప్పాలి అన్నది గణేశుడి కండిషన్ అన్నమాట. మీ జ్ఞానం ఎంత గొప్పదైతే అది గంగా ప్రవాహంలాగా ఆగకుండా రాయాలి. వ్యాసుడు నవ్వి సరే అన్నారు. నాది కూడా ఒక కండిషన్ అన్నాడు వేదవ్యాసుడు. నేను చెప్పిన ప్రతి శ్లోకం నువ్వు పూర్తిగా అర్థం చేసుకుని తర్వాతే రాయాలి అన్నారు వేదవ్యాసుడు. ఇద్దరి మధ్య డీల్ కుదిరింది. మహాభారత వ్యాస కథనం మొదలైంది. వ్యాసుడు కళ్ళు మూసుకుని కథనం మొదలుపెట్టారు. గణేశుడు తన కలంతో తామపత్రాల మీద వేగంగా అక్షరాలు రూపుదిద్దుతున్నారు. రోజులు నెలలు గడుస్తున్నాయి. ఒకరోజు గణేశుడు రాస్తున్న కలం విరిగిపోయింది. ఒక్క క్షణం అంతా ఆగిపోయింది. వ్యాసుడి మాట ప్రకారం ఆగకూడదు. గణేశుడి చేతిలో కలం లేదు, మాట తప్పినట్టవుతుంది అని చెప్పి ఒక్క క్షణం ఆలోచించాడు గణేశుడు. ఈ మహాగ్రంథం రూపుదిద్దడం ఆగకూడదు. గణేశుడు అస్సలు ఆలోచించకుండా తన కర్తవ్యం ముందు తన శరీరం గొప్పది కాదు అని భావించి వెంటనే తన దంతంలో ఒకదాన్ని విరిచి దాన్నే కలంగా మలిచి ఆ విరిగిన ఒక్క దంతంతోటి ఆ మహాగ్రంథాన్ని పూర్తి చేయడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అందం అనేది పరిపూర్ణంగా ఉండటంలో ఉండదు. నిజమైన అందం ఓ గొప్ప పని కోసం చేసిన త్యాగంలో ఉంటుంది అని. ఆ విరిగిన దంతం గణేశుడి త్యాగానికి, ఆయన డెడికేషన్కి ఓ గొప్ప నిదర్శనం అని మనం అర్థం చేసుకోవాలి.